హాయ్. ఈరోజు ఏంటంటే మనం ఈ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా! ఈ హార్డ్ డిస్క్‌కి ఒకవేళ మనకి ఒరిజినల్ కేబుల్ ఇదండి. ఒరిజినల్ కేబుల్ ఇది. ఇది పాడైపోయింది అనుకోండి. మన చార్జర్ ఉంది. ఓన్లీ చార్జర్ కీప్యాడ్ చార్జర్. ఈ చార్జర్ కేబుల్ తోటి ఇదిగోండి. చార్జర్ కేబుల్ తోటి మనం ఈ హార్డ్ డిస్క్‌కి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ బాగా వేస్తుందా, పనిచేస్తుందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇలా రండి. మన ఈ ల్యాప్టాప్ ఉంది కదా! ఈ ల్యాప్టాప్ కూడా మనం ఇలా ఛార్జింగ్ కేబుల్ చూడండి. ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ తోటే. ఈ ఛార్జింగ్ కేబుల్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ ఈ కేబుల్ మనం కొనాలంటే 200 అలా వస్తుంది. అంతది. ఒరిజినల్ కేబుల్ అయితే 300 వరకు తీసుకోవచ్చు. మనం ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ తోటి వర్క్ అవుతుంది. మేము ఒక 4 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేస్తాను. 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాను. నా దగ్గర 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. 2 హార్డ్ డిస్క్ కూడా నేను యూజ్ చేశాను. ఇది 2 టీబీ హార్డ్ డిస్క్ సెకండ్. ఇది పాత కంప్యూటర్లోనే పాడైపోయింది. దాంట్లో ల్యాప్టాప్లోనే తోషిబా 1 టీబీ హార్డ్ డిస్క్. 1 టీబీ హార్డ్ డిస్క్. ఈ రెండింటికి కలిపి నేను యూజ్ చేస్తాను. తోషిబా 1 టీబీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్. ఏం లేదు, ఛార్జింగ్ కేబుల్ కీప్యాడ్ ఛార్జింగ్ కేబుల్ పైన ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసి మనం యూజ్ చేయొచ్చు. ప్రాక్టికల్గా మీకు వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. చూసి మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఏ ప్రాబ్లం లేదు. ఇదిగోండి, ఇది 1 టీబీ హార్డ్ డిస్క్ అన్నమాట. ల్యాప్టాప్ పాత ల్యాప్టాప్లోని ఒక ల్యాప్టాప్ పాడైపోయింది. ఇప్పుడు ఉంటే ఇందులోనే హార్డ్ డిస్క్ తీసేస్తే ఇది కేసింగ్ అమ్మాయి. ఈ కేసింగ్ ఇది హార్డ్ డిస్క్ కేసింగ్ అన్నమాట. ఇది 350 పెట్టుకుంది. ఇది దీన్ని పెట్టి యూజ్ చేయాలి. కంపెనీ కూడా ఇది ఇస్తాడు. ఇది వైరు ఇది ఇచ్చి మనకి వర్క్ చేయడానికి ఇస్తాడు. కానీ మేమేం చేస్తున్నామంటే ఈ ఛార్జింగ్ తోటి హార్డ్ డిస్క్ చెకింగ్ ప్లస్ ఈ కేబుల్ తోటే కనెక్ట్ చేసి యూజ్ చేస్తాం. చూడండి, చెకింగ్ చేస్తున్నాం. ఫస్ట్ హార్డ్ డిస్క్ ఇవ్వండి, పనిచేస్తుంది. చూసారా, ఇది కీప్యాడ్ మొబైల్ ఛార్జర్. ఇక్కడ లైట్ వెలిగింది, ఇక్కడ లైట్. ఓకేనా? ఇప్పుడు కంప్యూటర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. కంప్యూటర్ కనెక్ట్ చేసి చూపిస్తాను. అంటే ఇలా కూడా మనం ఛార్జింగ్ కేబుల్ కీప్యాడ్ మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చూడండి. ఇలా ఓపెన్ చేసి కాపీ చేస్తాను. పేస్ట్ చేశాను. ఓపెన్ చేస్తాను. చూడండి, ఇదే నా ఛానల్ పేరు, ఆల్రౌండర్ గేమింగ్ మాస్టర్స్. అయిపోయింది కదా. ఇదిగోండి, తీసేస్తాను. చూడండి, మావి
నార్మల్ కేబుల్ ఛార్జ్, కీప్యాడ్ ఛార్జింగ్ కేబుల్ చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోసారి ఫైనల్గా చూస్తే విన్నర్లో చేశారు కదా ఇండియన్ మాస్టర్స్. తీసేస్తాము. అక్కడ మీ ఆమె అయిపోయింది, అక్కడ లేక మనం చెక్ చేసుకున్నట్టు ఇలా కూడా చూసారా. అంటే హార్డ్ డిస్క్ ని నా మామూలు కీబోర్డ్ చార్జర్ తో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వైర్ కూడా హార్డ్ డిస్క్ కి యూజ్ చేయొచ్చు. కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే ఇది, కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఈ కేబుల్ ఇస్తారు. మనం కేవలం నార్మల్ కేబుల్ చార్జర్ అయితే యూజ్ చేస్తాం, ఇలా కూడా యూజ్ చేస్తాం.